రౌండ్ అనుకుంటా. గోల్డెన్ ఆఫర్. ఈ గోల్డెన్ ఆఫర్ లో మీరు కావాలంటే మీ కాయిన్లు పెట్టి ఆడొచ్చు, లేదు మాకు అక్కర్లేదు ఈ గోల్డెన్ ఆఫర్ అంటే మీరు ఆడకుండా కూడా ఉండొచ్చు. లీడ్ స్కోరర్ మాత్రం ఫ్రీగా ట్రై చేయొచ్చు, మీరు ఈజీగా వచ్చి ఆడేయచ్చు. వస్తే 80 కాయిన్లు తీసుకుని వెళ్ళొచ్చు, లేదంటే ఏమీ రాదు. ఓకే, కానీ మిగతా వాళ్ళు ట్రై చేయాలి అంటే సెకండ్ లీడ్ లో ననిత మీరు ఆడాలి అనుకుంటే ఈ రౌండ్ మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకే. అండ్ శ్రావణి హారిక మీరిద్దరు ట్రై చేయాలి అంటే 20 కాయిన్స్ ఇచ్చి ట్రై చేయాలి. ఓకే రెడీ? ఫస్ట్ భవాని గారు రండి. ట్రై చేయండి. చిన్న గోల్డ్ బార్ ని తీయగలిగితే బయటికి 30 కాయిన్స్, పెద్ద గోల్డ్ బార్ ని తీయగలిగితే 50 కాయిన్స్. చాలా బరువుగా ఉంటుంది, చాలా బరువుగా ఉంటుంది. ఆ వెయిట్ ని మేనేజ్ చేస్తూ ఈ హోల్ లోంచి తీయడమే టాస్క్. సూపర్, 30 కాయిన్స్. ఇప్పుడు పెద్దది కూడా ట్రై చేయండి, సేమ్ అలాగే తీయండి. కరెక్ట్ గానే పట్టుకున్నారు మీరు, పొజిషన్ అసలు ఏమీ రాంగ్ లేదు. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. $80 కాయిన్స్. సూపర్ అండి, మొత్తం 80 కాయిన్స్. థ్యాంక్ యూ. అలా ఈజీగా తీసేయచ్చు, ఈజీగా తీసుకెళ్ళచ్చు. చిన్న టెక్నిక్ అంతే. సో మరి మీరు ఆడగలరు అని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ట్రై చేయొచ్చు. -10 కాయిన్స్ అనిత గారు. కమాన్ అనిత, గుడ్ లక్. ఫ్లాట్ బేస్ అరచేతిలో పెట్టుకోండి అంట, ఆ బంపీ బేస్ వద్దు. ఇలా తిప్పి పెట్టుకోండి, ఈజీగా వస్తుంది. ఆ బార్ని తిప్పండి, రివర్స్ పొజిషన్ లో ఉంది బార్, తిప్పండి ఇలా. వినరు, ఎందుకు చెప్తోందో పక్కన పిచ్చి మొద నించుని ఆలోచించరు. మేము ఆడేది మా ఆట మాదే, చెప్తుంటే కూడా జస్ట్ అలా టర్న్ చేసుకోండి దాని చేతి మీద. తిప్పండి, ఇంకోసారి తిప్పండి అరచేతిలోకి. ఈ స్టూడెంట్ అసలు అర్థం చేసుకోవట్లే చెప్పింది. వచ్చింది. ఒక టీచర్ చెప్తున్నప్పుడు వినాలి. నేను ఇలాగే ఆల్తా, నాకు ఇలాగే వచ్చు. చాలా బరువు ఉంది. బరువు ఉంది కానీ చిన్న టెక్నిక్ చెప్తున్నానుగా, వినొచ్చుగా. ఇది కూడా సేమ్ అలాగే తీయండి. మళ్ళీ రివర్స్ చేశారు మీరు. ఎనీవే టైం కూడా అయిపోయిందిలేండి. 30 కాయిన్స్. వీళ్ళు వచ్చి ఏమాడతారో చూద్దాం. ఆడతారా శ్రావణి? యూ వాంట్ టు ట్రై? -20 కాయిన్స్. పోతే పోనీ 20, 80 తీసుకుని వస్తాను. ఆడండి. అది లేపుతుంది అసలు. అస్సలు శ్రావణిని తక్కువ అంచనా వేయద్దు మీరు. వచ్చేస్తుంది. ఏంట్రా ప్రాబ్లం ఏంట్రా? తీసేయండి అలాగే బయటికి. అంతే, వచ్చేసింది. 30 కాయిన్స్. ఇప్పుడు 50 కూడా రావాలి మనకి, సరేనా?
అవ్వదు అసలు అయ్యో లెగట్లేదు. లేవండి. వడ్డానం కావాలి కదా. అడ్డాడం కావాలా వద్దా? రెండు చేతులు పట్టవు దీనికి. అసలే మీరు వజ్ర హైబ్రిడ్ ఆభరణాలు ఏవో పెట్టారు, అవి ఇరుక్కుపోతాయి. ఆ చేతితోనే ట్రై చేసుకోండి. ఈ చేయి బయట తీసండి. ఇప్పుడు తీయండి బయటికి. దాన్ని వచ్చేసింది ఆల్మోస్ట్. మీరు పెట్టుకున్న పొజిషన్ కరెక్టే. అయ్యో తీయండి. అంతే, వెరీ ఈజీ. నీ స్కోర్ ఇప్పుడు 275. హారిక గారు మీరు కూడా ట్రై చేసేయండి. పోతే పోయే 20. ఓకే, -20 కాయిన్స్. కమాన్, ట్రై చేయండి. కావాలంటే మీ ఏనుగు హెల్ప్ కూడా తీసుకోండి. చూసాంత ఈజీగా లేదు అక్కడ. ఏవండి, ఇంత బరువు ఈ చెవిలో మోస్తున్నారు, అంత బరువు ఆ చెవిలో మోస్తున్నారు, ఇంత మెళ్ళ వేసుకున్నారు, చేతి మీద మోయలేరా అండి? ఏనుగునే మోస్తుంది. ఏనుగురే మోస్తున్నారు మీరు, మెళ్ళ వేసుకుని తీస్తారు. అంతే, ఊరికి యాక్షన్ అవుతుంది జుజుబి. ఇప్పుడు ఇది కూడా తీసేస్తారు చూడండి. ఆవిడ తీసేయండి హారిక గారు. రెండు హ్యాండ్ కూడా ట్రై చేయండి. ఫస్ట్ దాన్ని అరచేతిలో పెట్టుకోండి. వెయిట్ మొయలేకపోతుంది. రెండు హ్యాండ్తో కూడా ఇలా పట్టుకుంటే అలా రాదు. అరచేతిలో మొత్తం తీసుకోండి. చేతి మీద అయితే బ్యాలెన్స్ అవుతుంది, వేళ్ల మీద అవ్వదు. ట్రై 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 ట్రై. అచ్చా, ఈ హ్యాండ్ సపోర్ట్ కూడా తీసుకోండి కొంచెం ఇలాగా. నీకంటే రెండు హ్యాండ్ లోపలికి ఇంత దాకా పట్టాయి, ఆవిడకి ఎక్కడ పడతాయి? ఆవిడ కూడా సన్నగానే ఉన్నాయి. 30 కాయిన్స్. ఓకే, థ్యాంక్ యూ. 190 మీ స్కోర్. థ్యాంక్ యూ. గోల్డెన్ ఆఫర్ అయిన తర్వాత స్కోర్లు బాగానే మారాయి అందరికి. కానీ లీడింగ్ లో కంటిన్యూ అవుతున్నారు స్టిల్ భవానీ గారు విత్ 330 కాయిన్స్.